టోటల్గా ఏమైపోయిందంటేనేమో థియేటర్కి వచ్చి సినిమా చూసే ఆడియన్స్ తగ్గిపోతున్నారు స్లోగా. కొంత కారణం టీవీ అనేది కూడా చెప్పొచ్చు. ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నాయి, ఇదివరకు వాళ్ళకి వేరే ఎంటర్టైన్మెంట్ ఏమీ లేదు, వాడు థియేటర్కి కంపల్సరీగా వచ్చేవాళ్ళు. వాళ్ళకి కావాల్సిన సినిమాలు ఏంటి, ఇలాంటి ఎదిరించి ఆడది, ఇల్లు నిలబెట్టుకునే ఆడది, ఒక సరిదిద్దుకునే ఆడది, ఇలాంటి సినిమాలతో పాటు ఒక బాంధవ్యాలు పెంచుకునే ఆడది, ఒక ఫ్యామిలీ రిలేషన్షిప్స్, ఆ బాండేజెస్, ఇలాంటి సినిమాలకి ఇలాంటి కథలకి ఆధారం ఉండేది. వాళ్ళు ఏమైపోయారు, ఇంత ఖర్చు పెట్టి బయటకు వచ్చి ఖర్చు కూడా పెరిగిపోయిందాం. ఒక 200-300 రూపాయలు టికెట్లు కొనుక్కుని ఫ్యామిలీ అంతా కూర్చుని ఇంత కష్టపడి సినిమా చూసి మళ్ళీ ఇంటికి చేరే, ఇదంతా చాలా టోటల్గా రాను రాను ఎదురీత అయిపోతుంది. అలా కాకుండా టీవీ అనేది ఇంట్లో కూర్చుంటేనే ఏదో కాలక్షేపం జరిగిపోతూ ఉంది, ఈ సినిమా రేపు కాతే ఎల్లుండన్న టీవీలో చూడొచ్చులే అనే టైప్ ఆఫ్ నేచర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో వచ్చేసింది. ఎప్పుడైతే ఆడవాళ్ళు కదలలేదు ఇంటి దగ్గర నుంచి సినిమా చూడటానికి, మగాళ్ళు అసలు వెళ్ళరమ్మా, వాళ్ళు ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ ఎత్తుకుంటారు. వాళ్ళకి రకరకాల ఎంటర్టైన్మెంట్స్ ఉన్నాయి కానీ ఆడవాళ్ళకి లేవు, అదొక్కటే. దానికి ప్రత్యామ్నాయం ఎప్పుడైతే ఇది వచ్చిందో ఇక్కడితో సర్దుకుపోతున్నారు. తర్వాత ఏమైపోయింది, ఇప్పుడు చూసే ఆడియన్స్లో పర్సంటేజ్ స్టూడెంట్స్, తర్వాత యూత్, వీళ్ళే మిగిలిపోతున్నారు. వీళ్ళకి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ అంతసేపు హాస్యం, లవ్, ఒక ఫైట్, లేకపోతే ఒక అడ్వెంచరు, వీటికే. సో అలాంటి సినిమాలకే పరిమితం అయిపోయింది అనమాట టోటల్గా. ఒక రకంగా అడగాలంటేనేమో ఏ మగాడినైనా ధైర్యంగా క్వశ్చన్ చేస్తే ఈ మాట, ఆడదంత నిలబడగలిగిన మనకంటే ధైర్యంగా ఆడదని మనస్తత్వం మాట్లాడదాం. తర్వాత విచక్షణ జ్ఞానం ఎక్కువ అని నా ఉద్దేశం. ఆడవాళ్ళకి తప్పు ఒప్పుల్ని విచక్షణగా చూసి, ఒకవేళ అటు తప్పులకి వెళ్ళే ఉన్నారు కాస్క, మగవాళ్ళకంటే కొంచెం ఆ విచక్షణ జ్ఞానం, వివరించుకునే నేచరు, ఆలోచన, ఇది 1కి 10 సార్లు నిలబడి అలాంటి పరిపక్వత ఆడవాళ్ళకి ఎక్కువ. సో అలాంటి నిలబడగలిగిన నేచర్ ఉన్న ఆడదైతే చివరి వరకు పోరాడుద్ది. అదే మగవాళ్ళలో కొంత దూరం వెళ్ళిన తర్వాత నాకెందుకులేనో, లేకపోతే ఇంకో డైవర్షన్ వచ్చో, లేకపోతే ఒక హింసాత్మకంగా తీసుకునో ఏదో ఒక రూట్ ఎంచుకుంటాడమ్మా. నాకు కాదన్న రూటు ఎంచుకోవచ్చు, హింసాత్మకంగా వెళ్ళే రూటు ఎంచుకోవచ్చు. కానీ ఆడది అలా కాదు, రెండింటికి వెళ్లకుండా మధ్య రకంగా సాల్వేషన్ కోసం ఎక్కువ చూస్తూ ఉంటుంది. సో అందుకని ఆడదానికి ఆ విలువ అనేది ఉంటుందని నా ఉద్దేశం. ఫస్ట్ టైము మౌన పోరాటం సినిమాకి వెళ్ళినప్పుడు ఈ కథ పేపర్లో చిన్న వార్త, అది రామోజీరావు చూపించారు. ఇట్లా ఒక అమ్మాయి, యాక్చువల్గా ట్రైబల్ లేడీ, ఆ అమ్మాయికి చదువు రాదు. ఆ అమ్మాయి అంతవరకు ఒక రైలు అంటే ఏంటో కూడా చూడలే కళ్ళతో, ఒక బస్ అంటే ఏంటో తెలియదు. ఆ ఒక మారుమూల రిమోటెడ్ విలేజ్, అక్కడెక్కడో దూరంగానమ్మా, సంబల్పూర్ అవతల ఓ రిమోటెడ్ విలేజ్లో ఆ అమ్మాయి, ఒక అతను తనని మోసం చేస్తే 13 నెలలు గర్భవతి అయింది. పుట్టిన బిడ్డతో 8వ రోజు బిడ్డతో 13 నెలలు ఆ ఇంటి ముందు కూర్చుని ధారణ చేసింది. ధారణ అంటే ఆ అర్థం కూడా తెలియదు అమ్మాయికి. ఒక స్ట్రైకు, ధారణ, గాంధీ గారు ఇలా చేశారు సత్యాగ్రహం, అలా చేసావంటే గాంధీ గారు ఎవరని అడిగే అమ్మాయి, అమ్మాయికి అది కూడా తెలియదు. 13 నెలలు అక్కడ ఆ ఇంటి ముందే కూర్చుంది, ఏది ఏ ఆచ్ఛాదన లేకుండా, పైన ఎండలో వర్షంలో తడిచి ఆ బిడ్డను పెట్టుకుని. చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఆ బీడీలు చుట్టే అలవాటు అమ్మ అక్కడ ఆ విలేజ్లో. ఏదైనా పని ఇస్తే ఆ బీడీలు చుట్టూ అక్కడే 5 రూపాయలు 10 రూపాయలు ఇస్తే పెట్టుకుని వండుకుని అక్కడే పిల్లాడికి పాలిస్తూ అట్లా గడిపిందమ్మా 13 నెలలు. ఆ అమ్మాయిలో హీరోయిజం చూశాను నేను. ఆ అమ్మాయిలో హీరోయిజం చూశానమ్మా. ఇంకా ఆ అమ్మాయిలో ఏం చూశానంటే, అలాంటి అమ్మాయి బిడ్డను చంపడానికి, ఆ అమ్మాయిని చంపడానికి చాలా హెరాస్ చేశారు, పోలీసులను పిలిపించారు, వడ్ల గింజలు వేశారు బిడ్డ నోట్లో, అట్లాంటివి చేసినా కూడా ఆ అమ్మాయి చెక్కు చేదట్ల. చివరికి లోక్ అదాలత్, పార్లమెంట్లో కూడా కదిలి లోక్ అదాలత్ని పిలిపించి ఆ అమ్మాయికి న్యాయం జరిగే వరకు పోరాడింది. ఆ అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేశారు, 3 రోజులు అక్కడే గడిపారు ఆ సంబల్పూర్లో. తర్వాత ఇంటికి పంపించారు. పంపించిన తర్వాత అతను జీపు దిగంగానే ఇంట్లోకి వెళ్ళిపోయాడు, ఈ అమ్మాయిని తీసుకెళ్లకుండా. ఆ అమ్మాయి అంతే, ఆ బిడ్డను తీసుకుని ఇంటికి వెళ్ళిపోయింది. ఎందుకు ఇలా వచ్చేసామంటే, నా బిడ్డకి తండ్రి పేరు దక్కింది చాలు, నాకు వేరే కోరిక లేవుంది. అప్పుడు హీరోయిజం చూశానమ్మా.
దట్ ఈస్ ద హీరోయిజం. ఒక కామన్ మ్యాన్ కమ్మా గవర్నమెంట్ అంటే తెలిసేది పోలీసు ఒక్కడే, ఇంకేం గవర్నమెంట్ తెలియదు. ఏ ఎమ్మెల్యేనో ఎంపీనో వాళ్ళకి వచ్చి రోజు కనపడరు. తన కళ్ళ ముందు కనపడింది గవర్నమెంట్ అంటే పోలీసు ఒక్కడే. ఏదైనా అన్యాయం జరిగినా ఏదైనా చేసినా ఎవరికి చెప్పుకోవాలి? పోలీస్కే చెప్పుకుంటాడు. మనకు న్యాయంగా అయితే. ఇప్పుడు జరుగుతున్నది విభిన్నంగా ఉంది, అది వేరే విషయం. కానీ అలాంటి పోలీస్ పర్ఫెక్ట్గా ఉంటే, అలాంటి వాళ్ళకి హీరోయిజం అంటకట్టి వాళ్ళల్లో ఒక రకమైన చైతన్యం కూడా తీసుకురాగలిగితే, వాళ్ళు కానీ ఇలాంటి నిజాయితీగా నిలబడగలిగితే మంచి జరుగుద్ది సొసైటీకి అని నేను నమ్మేవాళ్ళు ఒకడిని. అందుకే నా పోలీస్ క్యారెక్టర్స్ అన్నీ కూడా ఒక పద్ధతిగా, ఓ సిన్సియర్గా ఉండాలి. ఉంటారు నాణ్యానికి బొమ్మ బోసి, ఎలాగో పోలీసుల్లో కూడా అవినీతి పరులు వాళ్ళే ఉంటారు, వాళ్ళని కూడా ఎక్స్పోజ్ చేస్తూ ఉంటాం. బట్ పోలీస్కి ఎక్కువ బాధ్యత అనేది ఉంది. వాళ్ళు ఏమంటాం ప్రతి పౌరుడు డ్రెస్ లేని పోలీసు, ప్రతి పోలీసు డ్రెస్ ఉన్నవని పౌరుడు అని. అట్లా ఇద్దరు మింగిల్ అవ్వాలి. అప్పుడే సొసైటీలో ఒక డిసిప్లిన్ అనేది ఉంటుంది. నేను టెర్రరు, తర్వాత కర్తవ్యం, తర్వాత పోలీస్ బ్రదర్స్, ఒక 5-6 సినిమాలు పైన తీశాను. తర్వాత కన్నడంలో కూడా తీశాను, సర్కిల్ ఇన్స్పెక్టర్ అని. తర్వాత 4-5-6 సినిమాలు తీశానమ్మా. తర్వాత నా సినిమాల్లో కొంచెం పోలీస్కి ఎక్కువ పాత్రే ఉంటుంది. మిగతా అది కూడా మనం ఖండించాలమ్మా. నేను ఆ విషయంలో కూడా నేను పీపుల్స్ ఎన్కౌంటర్ అని రామోజీరావు సినిమా చేసాం. దాంట్లో కూడా పోలీసులు దాష్టికం కూడా చూపించాం మేము. ఎంత దారుణంగా గిరిజనులు వాళ్ళు ఏమీ తెలియని వాళ్ళని ఎలా హింసిస్తున్నారు, ఇద్దరు ఏకమై చేస్తున్నారు. వాళ్ళ అమాయకులను బలి చేయటంలో వీళ్ళ ఆటలు వీళ్ళు సాగిస్తున్నారు, వీళ్ళని అడ్డం పెట్టుకుని ఎంత నాటకం ఆడుతున్నారని కూడా మేము చూపించాం. అది కూడా ఉందమ్మా. కాయిన్ అటు ఇందాక చెప్పినట్టే ఎన్కౌంటర్ చేయటం అనేది ఆన్సర్ కాదమ్మా. దానికి వాళ్ళని పనిష్ చేయాలి. పనిష్ చేయకుండా రోడ్డు మీదకి వదిలేసే పద్ధతి చేయకూడదు. పనిష్ ఎట్లా చేయాలంటే ఇంకొక ఆడది ధైర్యంగా ఉండేటట్టు చేయాలి. లా ఉంది మనకి, కోర్టులు ఉన్నాయి. దానికి నిలబడి వాడికి ఎలా పనిష్ చేయాలంటే వాడిని చంపేయటం అనేది క్లీన్గా వాడిని చంపేసాం, వాడిని ఎన్కౌంటర్ చేసాం, అంతకన్నా వేరే మార్గం లేదా అని అనిపించుకోవటం అనేది చాలా తప్పు. ప్రతి ఆడదానికి ధైర్యం వచ్చేటట్టు చేయాలి వాళ్ళకి ఇచ్చే పనిష్మెంట్. అది మాత్రం నేను ఒప్పుకోను. ఒక రకంగా అది ఎందుకో కప్పదాటు విషయం అనే నాకు అనిపించింది. ఏదో తప్పించుకోవడానికి ఆయన్ని చంపేసేస్తే వదిలిపోద్దులే, ఇక్కడితో ఈ గొడవ న్యూసెన్స్ వదిలిపోద్దా అన్నట్టుగా చేశారు తప్ప అది కరెక్ట్ కాదు. అప్పటికప్పుడు అనిపిస్తామా, అప్పటికప్పుడు చెడు అలా తుడిచిపెట్టేశారు అనగానే వచ్చేస్తాయి. కానీ అది సాల్వేషన్ కాదు. అలా తుడిచిపెట్టేసినంత మాత్రాన సాల్వేషన్ అయిపోలేదు కదా. వేరే ఇంకెవడో అలా చేయలేదు కదా, చేయకుండా ఆగలేదు కదా. మళ్ళీ తర్వాత ఎవడో ఒకడు ఇలా దుందుడుగ్గా ప్రవర్తిస్తానే ఉన్నాడుగా. ముందు ఫస్ట్ మన ఇంటి దగ్గర నుంచి బయలుదేరాలమ్మా. తల్లిదండ్రుల పెంపకం, వాళ్ళ ఆలనా పాలన చూడాలి. వాళ్ళని మంచి చెడులు, వాళ్ళ సరైన దారిలో ఉన్నారా లేరా, ముందు అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. తర్వాత ఉన్న సొసైటీ, వాళ్ళు తిరిగే తిరుగుడు, ఈవెన్ లెక్చరర్స్ కూడా, మా టీచర్స్, వాళ్ళతో కూడా బాధ్యత ఉందమ్మా. తల్లిదండ్రులు ఎంత బాధ్యత ఉందో అంతకన్నా ఎక్కువ సమయం స్కూల్లో గడుపుతున్నారు. వాళ్ళ బాధ్యత కూడా ఉంది. ముందు తల్లిదండ్రులని, నా కుర్రాడు చదువుల్లోనే ఉన్నాడా, డిఫరెంట్గా ఆలోచిస్తున్నాడా, తర్వాత వీళ్ళ ఎన్విరాన్మెంట్ ఎట్టా ఉంది, తర్వాత అమ్మా తల్లిదండ్రులు ఎంతసేపు మా బాధ్యత ఆడిని స్కూల్లో వేసామా, ఆడి సీటు కట్టామా, ఆడి సీటు తెప్పించామా, డబ్బు కట్టామా, డొనేషన్ కట్టేసామా, ఆడి స్కూల్లో తోసేసాం, అమ్మయ్య మన పని అయిపోయింది అనుకునే పద్ధతులు ఆలోచిస్తున్నారు తప్ప వాడికి కావాల్సింది ఏంటి, వాడు ఏ పద్ధతిలో ఆలోచిస్తున్నాడు, వాడికి చదువు కావాలా, లేకపోతే మెకానిక్స్ సైడ్ వెళ్తాడా, లేకపోతే వాడి దృష్టి ఎటు ఉంది, లేకపోతే చెడు ప్రభావం ఏమైనా వాడి మీద ఉందా. దాన్ని కాకుండా వాళ్ళు మదర్ అండ్ ఫాదర్ కూర్చోబెట్టుకుని స్నేహితుడిలాగా వాడిని ట్రీట్ చేయాలి. అప్పుడే వాళ్ళకి పద్ధతులు వస్తాయి. అది మెయిన్గా ఉన్న డ్రాబ్యాక్. నేను అందరితోనూ బాగా ఉండేవాడిని అమ్మా. నాకు రైటర్స్తో కానివ్వండి, మా అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరూ నన్ను చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం. ఇప్పటికీ కూడా అంతా నా కెమెరామెన్ కానీ, మా ఎడిటర్స్ కానీ నన్ను బాగా లైక్ చేస్తారు.